మద్యం గంజాయి మత్తులో పోలీసులే యాక్సిడెంట్ చేసి తిరిగి బాధితులపైనే దాడికి ప్రయత్నించారంటూ మండిపడ్డారు అద్దంకి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్. పోలీసుల కారులో గంజాయితో పాటు దొరికిన బ్యాగ్ లో ఏముందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి యాక్సిడెంట్ అయినటువంటి విక్టిమ్స్ ని లేపకపోగా బైక్ ని ఎవరినైతే గుద్దారో అతని మీద మళ్లీ రివర్స్ లో ఎవడరా నువ్వు ఈ సంగతి చూస్తాము మేము ఎవరనుకుంటున్నాము అని నోట్లో సిగరెట్ పెట్టుకొని ఎట్లా పడితే అట్లా అబ్యూజివ్ గా మాట్లాడారు. ఆ అబ్యూజివ్ గా మాట్లాడే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అసలు ఏంటి మీరు తాగుతూ వాసన స్మెల్ విపరీతమైన స్మెల్ వస్తుందంట, మీరు తాగి యాక్సిడెంట్ చేసి ఇంకా మమ్మల్ని అంటారా అనే కోణంలో ఆ కారులో అసలు ఏముంది అని చూద్దామంటే డ్రైవింగ్ సీట్ దగ్గర ఏదైతే ఇది డ్రైవింగ్ సీటు ఒక బీరు బాటిల్ అనేది ఓపెన్ చేసి ఉంది. ఈ విధంగా బీరు బాటిల్ ఓపెన్ చేసింది. దాని పక్కనే ఒక ఎంటీ మద్యం సీసా, మళ్ళీ ఒక హాఫ్ ఎంటీ అయినటువంటి మద్యం సీసా బ్యాక్ సీట్ లో, దాంతో పాటు గ్లాసులు వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అప్పుడు వాళ్ళు అసలు అందరూ అగ్రెసివ్ గా అంటే అంతమంది దెబ్బలు తగిలినా గానీ మీరు ఈ వంతున చేస్తున్నారా అని కారు డిక్కీ ఓపెన్ చేయకపోతే అప్పటికే ఒక ఇద్దరు కానిస్టేబుల్ అక్కడ చేరుకున్నారనమాట. చేరుకొని అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆ కారు డిక్కీ ఓపెన్ చేయడానికి లేదు అని భీష్మించి కూర్చున్నారు.